స్టార్ హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన కోర్ట్ ఈ మూవీ కలెక్షన్ వర్షం కురిపిస్తుంది. మల్లేశం, బలగం వంటి సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రియదర్శి తాజాగా కోర్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్ వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రంలో మంగపతి పాత్ర శివాజీకి ప్రశంసలు దక్కుతున్నాయి. మంగపతి పాత్రలో అద్భుత నటన కనబరిచాడు. ఈ సినిమా హిట్ అవ్వడంతో కోర్ట్ 2 తీయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికీ దర్శకుడు కోర్ట్ 2 కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. నాని ఈ సీక్వెల్ని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కోర్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద వసూలు ప్రభంజనం సృష్టించింది. ప్రియదర్శి, హర్ష రోషన్, సాయి కుమార్, శివాజీ, హర్షవర్ధన్, రోహిణి, రాజశేఖర్, ఆనింగి, సురభి, ప్రభావతి, విశిఖ, కీర్తి, శ్రీదేవి, అపాల తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. విజయ్ బుల్గానియన్ సంగీతం, దర్శకత్వం వహించగా రామ్ జగదీష్ కోర్ట్ మూవీని డైరెక్ట్ చేశారు. 4 రోజుల్లోనే ఈ మూవీ 30 కోట్లు వసూలు చేసింది. ఇక లాంగ్ రన్ లో ఈ చిత్రం 50 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అందుకే కోర్ట్ సీక్వెల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక కోర్ట్ 2లో శివాజీ పాత్ర మరింత వైలెంట్ గా ఉంటుందట. సినిమా చివరిలో దొంగ కేసు పెట్టినందుకు శివాజీ జైలుకు వెళ్తాడు. దాంతో హీరో మీద పగ పెంచుకున్న మంగపతి పాత్ర మరింత హైలైట్ అయ్యేలా సీక్వెల్ ఉంటుందట. ఈ ఏడాది షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో శివాజీ విలన్ పాత్ర నటించాడు. ఈ మూవీ ద్వారా ఈయనకు అద్భుతమైన ప్రశంసలు, ప్రేక్షకుల నుండి విమర్శల నుండి దక్కుతున్నాయి. ఇకపోతే తాజాగా శివాజీ ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇలాంటి నెగిటివ్ పాత్ర కోసం 25 ఏళ్లుగా ఎదురు చూస్తున్నట్టు చెప్పాడు. ఇక సీక్వెల్ వస్తే 100 కోట్ల సినిమా అయ్యే అవకాశం ఉంది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. చిన్న సినిమా అయినప్పటికీ ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ వీకెండ్లో హౌస్ఫుల్ కలెక్షన్తో సినిమా రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సక్సెస్ మీట్లో కోర్ట్ మూవీని ఫ్రాంచైజ్గా మార్చడంపై నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ కోర్ట్ సినిమా బాక్సాఫీస్ ఫ్లో చూస్తుంటే ఈ సినిమాకు సీక్వెల్ తీయాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుందని అన్నారు. కోర్ట్ ఇప్పుడు చిన్న సినిమానే కానీ సీక్వెల్ అనౌన్స్ చేస్తే మాత్రం అది పాన్ ఇండియా సినిమా అయిపోతుందని తెలిపారు. మరి కోర్ట్ 2 ఎప్పుడు వస్తుందో చూడాలి.